రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పేపర్ లీక్ కేసుని దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. పేపర్ లీక్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, ఇందులో హవాలా కోణం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగాల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల వివరాలు, కటాఫ్ మార్కుల వివరాలు కేటీఆర్కి ఎలా తెలిసాయని ప్రశ్నించారు. పబ్లిక్ డొమైన్లో లేని సమాచారం కేటీఆర్కి ఎలా వచ్చిందని నిలదీశారు. ఆ సంస్థ, ఆ కార్యాలయము దొంగలకు, దోపిడీదారులకు, అవినీతిపరులకు, అన్ని రకాల బలహీనతలు ఉన్న జులాయిలకు అడ్డాగా మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వము. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నేరం ఉన్నప్పుడు అది ఈడీ పరిధిలోకి వస్తుంది. అందుకే ఈడీ అధికారులను పూర్తి స్థాయిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నుంచి మొదలు పెడితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్లో ఉండే చివరి ఉద్యోగి వరకు అందరినీ ఇందులో విచారించాల్సిన అవసరం ఉంది. 10:30 నుంచి 1 గంట వరకు పరీక్షా సమయం ఉంటే 1 గంట నుంచి 3:30 వరకు అదనంగా కొంతమంది వ్యక్తులను రాచ మర్యాదలు కల్పించి పరీక్షా సమయం అయిపోయిన తర్వాత పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్లు పెట్టించింది కేటీఆర్ గారే. అంటే ఈ కంప్యూటర్లు పెట్టేటప్పుడే ఆయన ఆల్టర్నేట్ ఇంకొక దగ్గర ఈ కంప్యూటర్ ఆనవాళ్ళు ఉండేటట్టు పెట్టించినా ఏంది కేటీఆర్ను విచారించాలని. అదేవిధంగా కేటీఆర్ గారు పదే ఇద్దరే ఉద్యోగులు, వాళ్ళకి సంబంధంగా ఇతరులకు ఎవరికి సంబంధం లేదని చెప్పడము. ఆ తర్వాత కేటీఆర్ గారు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మాల్యాల మండలంలో ఎంతమంది రాసిండ్రు, ఎంతమంది పాస్ అయినరు, సిరిసిల్ల జిల్లాలో ఎంతమంది రాసిండ్రు, ఎంతమంది పాస్ అయినరు, ఇది పబ్లిక్ డొమైన్లో లేదు. ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వలేదు. మరి రహస్య సమాచారం కేటీఆర్ దగ్గరికి ఎట్లా వచ్చింది? మరి అధికారులు నివేదిక ఇవ్వనప్పుడు అందులో ఉన్న సమాచారము దొంగతనం చేసిన దొంగలే ఇవ్వాలి. దొంగలకు కేటీఆర్కు సమాచారం ఇస్తున్నారు అంటే దొంగలకు కేటీఆర్కు ఉన్న సంబంధం